హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్, ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ముందుకెళ్తుంది అనమాట. ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ ముందుకెళ్తుంది నా ఛానల్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ ఎవరు పెద్ద లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను లైక్ చేయమని. ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. అయితే ఇది మొన్న ఆవకాయ పచ్చడి కలిపానండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లో ఉంది, చూసేయండి. అందుకనే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు కొలతలు. ఆ వీడియోలో అన్ని కొలతలు పక్కా కొలతలతో చెప్పాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఈరోజు ఏంటంటే నేను ఆ రోజు కలిపిన పచ్చడిని ఈరోజు అయితే మూడో రోజు తర్వాత పచ్చడిని ఒకసారి తిరగేసుకుంటాం కాబట్టి నేను ఈరోజు తీసి పచ్చడిని అయితే తిరగేస్తున్నాను అనమాట. మూడో రోజు పచ్చడిని తిరగేసి అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ ఏమైనా పడతాయేమో కలుపుకోవాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్లీజ్ 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 ఫుల్ వీడియో చూస్తేనే నాకన్నది కొంచెం టైము. నాకు 2000 దగ్గర దగ్గర 3000కి దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్సు, కానీ వాచ్ టైం అయితే అస్సలు అవ్వలేదండి నాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఫుల్ వాచ్ టైం ఉంటేనే నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అవుతుంది. నాకు వాచ్ టైం తగ్గిపోతుంది. ప్లీజ్ అందుకని సపోర్ట్ చేయమని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా? అప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈరోజు పచ్చడి జాడి తీసి ఇలాగ ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా మనం కింద నుంచి బాగా కలుపుకోవాలండి. పచ్చడి బాగా కలుపుకుంటేనే మనకు అంతా బాగా కలిసి మొత్తం కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఆయిల్ అయితే పడుతుంది నాకు. నేను అప్పుడు ఒక పావు లీటర్ ఆయిల్ అన్నది పక్కన పెట్టేశాను పచ్చడి కలిపినప్పుడు, ఆవకాయ కలిపినప్పుడు. ఇప్పుడు ఆవకాయకి ఆ పావు లీటర్ కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట. అది తప్ప ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఏది కూడా ఎక్కువ అవ్వలేదు, ఏది కూడా తక్కువ అవ్వలేదు. పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఆవకాయ చాలా బాగుంది. ఒక్కసారి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా సరే చాలా అంటే చాలా బాగా చేసుకుంటారండి. అంత బాగా కుదురుతుంది. నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఆవకాయ. ప్రతిసారి కూడా ఇంకా ఇలాగే పెట్టుకుంటారు. మీరు ఇంకొకరిని అడగక్కర్లేదు సలహా, మీరే అంటారు చాలా బాగా కుదిరింది అని. మీ దగ్గర తిన్న వాళ్ళు కూడా అంటారండి, అంత బాగుంటుంది పచ్చడి. అయితే ట్రై చేయండి. నేనైతే ఇలాగ ఆయిల్ కలిపేసుకుని మళ్ళీ జాడీలో అయితే వేసేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా జాడీలో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో నేను ఇంకొక లీటర్ ఆయిల్ తెచ్చుకుని కలుపుకుంటాను. మొత్తంగా మనకి 2 లీటర్ల ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 2 లీటర్ల ఆయిల్, 1 లీటర్ ఆయిల్ పచ్చడి కలిపేటప్పుడు కలుపుకోండి. ఇంకొక లీటర్ ఆయిల్ ఏమో ఇలా తీసి మూడో రోజు తీస్తాం కదా, అప్పుడు కలుపుకున్నారనుకో మొత్తం బాగా కుదురుతుంది అనమాట. ఇలాగ మొత్తం అంతా తీసేసుకుని పచ్చడి ఇప్పుడు ఈ ఆఖరి గిన్నెలో మనం కొంచెం అన్నం వేసుకుని కలుపుకొని తినవచ్చు. నేను ముందు వీడియోలో చూపించాను పచ్చడి కలిపినప్పుడు అన్నం వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంకా చూపించడం ఎందుకని చూపించలే, కానీ మేమైతే అన్నం కలుపుకుని అయితే తినేసాము. తర్వాత ఇంకా రోజు వేసుకోవడం కోసం చిన్న డబ్బాలో అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఇలా ఒక చిన్న డబ్బాలో తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అస్తమాటా జాడీలో చేయబెట్టి తీసుకోవడం కంటే ఒక చిన్న డబ్బాలో ఇలా వేసుకుంటే, గాజు సీసాలు అయితే ఇంకా బాగుంటుంది.
నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నా. తర్వాత జాడీని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఆయిల్ పచ్చడి ఎక్కడ లేకుండా ఇలాగా శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే మనం క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇలా వదిలేసామనుకో బూజు పట్టేస్తుంది పచ్చడి. బూజు పట్టకుండా ఉండాలంటే మొత్తం క్లీన్ చేసుకుని అప్పుడు మనము మూత పెట్టుకోవాలన్నమాట. గట్టిగా మూత పెట్టేసుకోవాలి. నేను మొత్తం చుట్టూరా అంతా కూడా తీస్తున్నాను. తీసేసి మొత్తం మూత పెట్టేసి మనము పక్కన కాళ్ళు చీపురు ఇలా తగలిన చోట్లు ఉంటాయి కదా, అలాగా ఓ పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా ఒకసారి చూసుకుని ఇంకా మూత పెట్టేసుకుందాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మొత్తం చుట్టూరు ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి, ఆయిల్ లేకుండా, లేదంటే బూజు పట్టేస్తుంది. ఇప్పుడు ముందు మనం ఎలా కట్టేసుకున్నామో అలాగే ఒక క్లాత్ ఇలా వేసుకుని దానిపైన ఇలాగా మూత పెట్టేసి తాడుతో కట్టేసుకోవాలి. తాడుతో కట్టిన తర్వాత ముడి వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఓకే, బాయ్.